వ్యవసాయ శాఖ మంత్రి గారు వ్యవసాయ ఆధునీకరణ, పంట రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపై సభలో షార్ట్ డిస్కషన్కి ఇనిషియేట్ చేసినందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ శాసనసభలో జరిగే ప్రతి చర్చ ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనకు ఒక గీటురాయిగా, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్గా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చేసిన పనులు, భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలలో అమలైన వాటిని అభినందిస్తూ, అమలు చేయని వాటికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ, ప్రభుత్వం ఈ సూచనలను పట్టించుకోకుంటే నిలదీయాల్సిన, పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలుగా మా మీద ఉన్నది అధ్యక్ష. ఈరోజు మనం ఈ సభలో రైతుల గురించి చర్చించుకోవడం, తెలంగాణలో 90% ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద విస్తృత స్థాయిలో ఈ సభలో చర్చ జరిగి వాళ్ళకు మేలు చేయడానికి ఈ సభ రైతులకు అండగా ఉన్నదని విశ్వాసం కల్పించడానికి ఈ చర్చను మీరు సుదీర్ఘంగా కొనసాగిస్తున్నందుకు తమరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. పొలాలన్నింటినీ నాగళ్లతో దున్ని భూమి నుంచి బంగారాన్ని పండించి ప్రపంచానికంతా ఆకలి తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమించే అన్నదాత చెమట చుక్కలకు ఖరీదు కట్టగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదని చెప్పి ఒక కవి చెప్పడం జరిగింది అధ్యక్ష. 14 సంవత్సరాల ఉద్యమ సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఒక మాట ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఎద్దేడ్చిన వ్యవసాయం బతకదు, రైతేడ్చిన రాజ్యం నిలవదని చెప్పి ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాల ఉద్యమం సందర్భంలో ఎన్నో సందర్భాలలో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఈ సభలో ఈ పుస్తకాన్ని చూపించి, ఇదే నాకు బైబిల్, ఇదే నాకు ఖురాన్, ఇదే నాకు భగవద్గీత, ఎప్పుడూ నా టేబుల్ మీద నా పక్కలోనే ఉంటుంది, సొరుగులో ఉంటుంది, ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజానికి నేను ఏమేమి హామీలు ఇచ్చినో 14 సంవత్సరాల ఉద్యమ సందర్భంలో నేను పడ్డ ఆవేదన, ప్రజల కష్టాలను మననం చేసుకుంటూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటా అని చెప్పి ఈ సభలోనే చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో మరి ప్రధానమైన మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మర్చిపోయిందేమో నాకు తెలియదు. పేజీ నెంబర్ 9లో వ్యవసాయ రంగం గురించి రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. ఒక ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదిక. తెలంగాణలో వ్యవసాయం దెబ్బతినడం వల్ల దాని ప్రభావం అన్ని రంగాలపై పడింది. తెలంగాణ వ్యతిరేక విధానాల వల్ల తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభ తీవ్రత వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితిని సృష్టించింది. ఈ పరిస్థితి నుంచి వ్యవసాయ రంగాన్ని బయటపడేయాలని చెప్పి టీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వారిని ఆయా పంటల నుంచి మళ్లించడానికి లేదా సమర్థవంతంగా పండించగలిగేందుకు వ్యవసాయ నిపుణుల ద్వారా సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అదే కాకుండా జనరంజకమైన హామీని కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,00,000 రూపాయల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రుణ విముక్తి కలిగిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో దాదాపుగా 100 నియోజకవర్గాలలో 100 సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు బలంగా ప్రజలకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాల ఉద్యమ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమస్యల పట్ల సార్ ఇప్పుడు మేనిఫెస్టోల మీద మాట్లాడదామంటే నా దగ్గర కూడా 1999 తెలుగుదేశం మేనిఫెస్టో ఉంది, 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది, టీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా ఉంది. దాని మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఎవరి కథ ఏందో, ఎవరి చరిత్ర ఏందో ఒకరోజు చర్చ పెట్టండి, అన్నీ మాట్లాడదాం. ఇప్పుడు జరుగుతున్నది షార్ట్ డిస్కషన్ మీద వారు ఏమైనా సూచనలు చేయదలుచుకుంటే చేయమనండి, లేదా ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తే చెప్పమనండి, ప్రభుత్వం తప్పు చేస్తే చెప్పాలి. కానీ
ఇప్పుడు దీని మీద మాట్లాడదామంటే చాలా విషయాలు లోతుగా కూడా మాట్లాడచ్చు. షార్ట్ డిస్కషన్ సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే 4 గంటల నుంచి ఇవాళ గవర్నమెంట్ బిజినెస్ ఉంది. దాదాపు 9 బిల్లులు ఉన్నాయి. మరి ఆ 9 బిల్లుల మీద కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మంత్రి గారు కూడా ఇంకా రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్జెక్టుకు కన్ఫైన్ అయితే బాగుంటుందని మీ ద్వారా సూచిస్తున్నాం. సార్, నేను డీవియేట్ చేయలేదు. శాసనసభ వ్యవహారాల మంత్రి గారు గతంలో శాసనసభ్యులుగా పనిచేసినారు, మంత్రివర్యులుగా కూడా పనిచేసినారు. సభా వ్యవహారాలు ఏ విధంగా జరుగుతాయో వారికి తెలుసు. సభను నడపాల్సిన బాధ్యత కూడా, గురుతర బాధ్యత కూడా వారి మీదనే ఉన్నది. నేను వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రధానంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పట్ల విశ్వాసాన్ని కలిగించే విధంగా ప్రజలకు వారు ఏం చెప్పినరో ఆ అంశాలనే ఇక్కడ ప్రస్తావిస్తున్నా. మంత్రి గారికి అది వినడం ఇష్టం లేకపోతే మేనిఫెస్టోని పక్కన పెడుతున్నా అధ్యక్ష, మిగతా విషయాలలో లోతుకొస్తున్నా అధ్యక్ష. అయితే ఈరోజు ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు గత ప్రభుత్వాలు, గత పాలకులు సీమాంధ్ర వాళ్ళు సమైక్య రాష్ట్రంలో ఆ ప్రాంతం వాళ్ళు మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో ఉండి, లేదా ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంత ముఖ్యమంత్రుల చేతిలో కీలు బొమ్మలై తెలంగాణకు అన్యాయం చేసినామని చెప్పి ఇప్పటి ప్రభుత్వం భావిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి వ్యవసాయానికి విస్తీర్ణానికి సంబంధించిన గణాంకాలను కూడా సభ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. 2005 రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గురించి అధ్యక్ష నేను చెప్తున్నది. 2005-06లో సాగు విస్తీర్ణం 42,10,598 హెక్టార్ల అధ్యక్ష. 2013-14లో సాగు విస్తీర్ణం 49,23,003 హెక్టార్ల అధ్యక్ష. అంటే 2005-06లో 42 లక్షల హెక్టార్లు ఉంటే 13-14 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంగా 49,23,000 హెక్టార్లు ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016 సాగు విస్తీర్ణం 41,74,532 హెక్టార్ల అధ్యక్ష. అంటే తగ్గిపోయిన సాగు విస్తీర్ణం 7,48,471 హెక్టార్లు. అంటే 18,71,177 ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో 18 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తెలంగాణలో తగ్గిందంటే దీనికి కారణాన్ని మనం ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది, చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్ 2015-16 ప్రకారంగా కూడా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 16,05,000 ఎకరాలు తగ్గిపోయింది అధ్యక్ష. అంటే ఒక్క వరి విస్తీర్ణమే 16,05,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరి సాగు ఎంత తగ్గిందో ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇదే సందర్భంలో విద్యుత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదే తాము నిరంతర విద్యుత్తుని ఇస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ నిరంతర విద్యుత్తుని ఇవ్వడానికి వచ్చిన పరిస్థితులు, ఉన్న వాస్తవాలను ఈ సభ ద్వారా మనము ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వాటాలు పంచుకున్నప్పుడు జనాభా దామాష ప్రకారం 42% ఆస్తులు అప్పులు తెలంగాణకు వస్తే 58% ఆస్తులు అప్పులు ఆంధ్రప్రదేశ్కు పోయినాయి అధ్యక్ష. కానీ విద్యుత్కు సంబంధించి ఆస్తుల అప్పుల ప్రకారంగా విభజన జరగలే అధ్యక్ష. వినియోగం ప్రాతిపదికన దీనికి ఒక రకంగా పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అభినందించాల్సి వస్తే, సోనియా గాంధీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సభ అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాము ఇప్పుడు ఇదే సభలో విద్యుత్ మీద చర్చ జరిగినప్పుడు తప్పుడు లెక్కలతో తప్పుడు సమాచారాన్ని ఈ సభకిచ్చి యావత్ సభను పక్కుదో పట్టించినటువంటి సభ్యుడు ఈ సభ్యుడు అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీరు రికార్డులు ముందు పెట్టండి అంటే ఈ రోజు వరకు కూడా రికార్డులు ముందు పెట్టకుండా తెలంగాణ శాసనసభలో కూర్చొని పక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతూ మాట్లాడేటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడారు అధ్యక్ష.
ఇప్పటికైనా మార్పు వచ్చిందేమో అంటే ఈ రోజు కూడా ఇంకా ఏదో చంద్రబాబు నాయుడిని అభినందించాలనే విధంగా దేనికోసం అధ్యక్ష? మనం కొత్త రాష్ట్రం ఏర్పడి కుదురుకోకముందే మనకు కొంత ఇబ్బంది వస్తే మనకు రావాల్సిన కరెంటు ఇవ్వకుండా పంటలు ఎండగొట్టినందుకు చంద్రబాబు నాయుడు అభినందించాలి అధ్యక్ష. లోయర్ సీలేరు ప్రాజెక్ట్ అధ్యక్ష, లోయర్ సీలేరు రాత్రికి రాత్రి 6 మండలాలని ఆంధ్రాలో కలుపుకొని లోయర్ సీలేరు నుండి 1 యూనిట్ విద్యుత్ ఇవ్వనందుకు అభినందించాలనా? సరే అధ్యక్ష, ఇది చాలా దురదృష్టకరం. మరి ఆంధ్రప్రదేశ్ సభలో ఉండి సభ్యుడు మాట్లాడతా అనుకుంటుండా, మరి తెలంగాణ సభలో ఉండి మాట్లాడుతుండా నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష. ఇప్పటికైనా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు చర్చ జరిగినప్పుడు యావత్ సభను తప్పుదో పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని సభకిచ్చారు. ఆ రోజు నుంచి మేము అడుగుతున్నాం, ఆ రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి అధ్యక్ష, సమాచారం బయట పెట్టమనండి. తప్పుడు లెక్కలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు తీసుకొని వచ్చి తెలంగాణ సభలో చదివి తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా మరి ఈ రకంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అది ఒకసారి మీరు రికార్డులు వెరిఫై చేసి వాటిని తొలగించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను రికార్డ్స్ వెరిఫై చేస్తాను సార్. ఇక్కడ జరిగిన వాస్తవాల మీద చర్చ జరగాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 53.89% ఆస్తుల అప్పులు 42% వచ్చినప్పుడు విద్యుత్తు అదనంగా తెలంగాణకి ఏ విధంగా వచ్చింది, దానికి సహకరించిన వాళ్ళ గురించి సభలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తాము చేసిన పనిని కూడా చెప్పుకోలేని అచేతన అవస్థలో ఉంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఈనాడు జరిగిన వాస్తవాలను సభ ద్వారా తమరి ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. ఇవాళ వినియోగంలో 53.89% కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అధ్యక్ష, ఉన్న సభ ప్రారంభం కాగానే విద్యుత్ మీద చర్చ చేసినాం అధ్యక్ష. అన్ని పార్టీల సభ్యులు కూడా ఉన్నారు, అందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పటికీ లేదు వాళ్ళకి సంబంధించిన సభ్యులు కూడా మాట్లాడండి. ఈ సభ చాలాసార్లు కూడా చర్చ చేసింది, గతంలో కూడా చేసింది. గౌరవ మంత్రి గారు చెప్పినట్లు గతంలో కూడా ఇదే పద్ధతిలో మాట్లాడి విఫలమైనరు, ప్రజల్లో అబాస్ పాలైనరు స్పష్టంగా తెలుసు. చెప్పిన అబద్ధాన్ని పదే చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ సభ కరెంటు మీద ఎన్నిసార్లు చర్చకైనా సిద్ధంగా ఉంది అధ్యక్ష, అందులో సందేహం లేదు. ఇప్పటికే 100 సార్లు మీ బండారం బయట పెట్టినాం. మీరు పొగిడి నాయకుడు చేసే కుట్రలేదు ప్రజలకు తెలుసు, ప్రతిదీ కూడా తెలుసు. విద్యుత్ శక్తి రానియకుండా చేసి తెలంగాణను మళ్ళీ ఎట్లా ఇబ్బందులు పెట్టవచ్చు అని నాయకుడు చేసిన కుట్రలన్నీ కూడా ఈ సభ సాక్షిగా చర్చ చేసినాం. ఇవాళ దేని మీద చర్చ చేస్తున్నాం అధ్యక్ష? వ్యవసాయ రంగం మీద చర్చ చేస్తూ ఉన్నాం. నువ్వు ఏం మాట్లాడగలుగుతావు? వ్యవసాయం మీద మాట్లాడు. విద్యుత్ మీద మాట్లాడేసుకుంటే మళ్ళీ విద్యుత్ మీద రకరకాల పద్ధతులు రావచ్చు, వచ్చి మాట్లాడు. నీ దగ్గర ఏ సమాచారం ఉందో మాట్లాడు, ఏం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద అయితే మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడితే మంచిది అధ్యక్ష. మీకు అవకాశం ఉంది. తర్వాత స్పీకర్ సార్ వెంకటరెడ్డి గారు నాకేం అభ్యంతరం లేదు. విద్యుత్ మీద మళ్ళీ చర్చ తీసుకున్నప్పుడు పూర్తి వివరాలని చెప్తాను అధ్యక్ష. నేను గౌరవ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అచేతనావస్థలో ఉన్నది, చేసింది చెప్పుకోలేకపోతున్నారు. మా సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిందంతా 50-60 సంవత్సరాలుగా మేము చేసిందంతా చెప్పారు, గణాంకాలతో చెప్పారు. కానీ మీ నాయకుడు నిన్న కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కృష్ణా రివర్ బోర్డులో తెలంగాణకు చేసిన అన్యాయాన్ని కూడా మీరు చెప్తే మంచిది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు శ్రీశైలం గారు నీళ్లు విడుదల చేసేటప్పుడు మన కరెంటు మీద ఆ రోజు కరెంటు షార్ట్ అయింది. 2014లో మనకు కరెంటు షార్ట్ అయిందని మనం చెప్తే శ్రీశైలం మీద ఆ రోజు పోరాటం చేసాం. మీరు అవి కూడా చెప్పండి. చంద్రబాబుని పెట్టుకోండి కానీ ఇది తెలంగాణ సభ. దయచేసి కాంగ్రెస్ పార్టీ అచేతన అవస్థ లేదు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. సరే అధ్యక్ష, సరే వారి అభిప్రాయాన్ని వారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు వస్తున్నాను సార్, స్ట్రైట్ గానే వస్తున్నాను సార్. సార్ స్ట్రైట్ గానే వస్తున్నాను సార్. ఇష్యూ సార్ ఆ ఇష్యూ మీద మళ్ళా సందర్భం వచ్చినప్పుడు చర్చ చేస్తే సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ 2015 అధ్యక్ష నార్మల్ స్టేట్ ప్లాన్ స్కీమ్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వ్యవసాయ శాఖ పెట్టిన బడ్జెట్ అంచనా 751,41,41,00,000 అధ్యక్ష.
ఖర్చు చేసింది 284 కోట్లు మాత్రమే. అంటే 30% కూడా ఖర్చు పెట్టలేదు 15-16లో. ఈ సంవత్సరం 16-17లో అధ్యక్ష బడ్జెట్ అంచనా 836 కోట్ల 74 లక్షలు. ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 72 కోట్ల 61 లక్ష మాత్రమే. అంటే మీ అంచనాలు ఎంత ఘనంగా ఉన్నాయో, ఈ రైతులకు మీరు ఎంత ఖర్చు పెట్టినరో, ఈ రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏందో, దీనికి సంబంధించి ఈ 2 బడ్జెట్ అంచనాలు, బడ్జెట్లో పెట్టిన ఖర్చులు, ఈ నివేదికలను ఒకసారి మంత్రి గారిని రికార్డులు తెప్పించుకొని చూసి తాము రైతులకు ఏం చేస్తుండ్రో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తున్నా సార్. ఇక రుణమాఫీ విషయానికి వస్తే సార్ సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్. నేనేం నా సమయం అంతా ఇద్దరు మంత్రులే తీసుకున్నారు సార్, నేనేం మాట్లాడలేదు. నాకు ఇచ్చే సమయం అంతా ఇద్దరు మంత్రులే తీసుకున్నారు సార్. మీరు రికార్డు సార్. ఇక రుణమాఫీ విషయానికి వస్తే 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రభుత్వం 3 బడ్జెట్లు, మొదటి బడ్జెట్లు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టింది. రెండవసారి బడ్జెట్ 1,15,000 కోట్లతో ప్రవేశపెట్టింది. మూడవసారి బడ్జెట్ 1,30,000 కోట్లతో ప్రవేశపెట్టింది. అంటే 3,45,000 కోట్ల రూపాయల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ హామీని 3,45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రైతు రుణమాఫీ కోసం 17,000 కోట్ల రూపాయలను ఎందుకు చెల్లించలేకపోయింది? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎంను సడలింపునిస్తే కిషన్ రెడ్డి గారికి ఆనాడు లక్ష్మణ్ గారికి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం సడలింపు ఇస్తే ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఈనాడు ఎఫ్ఆర్బిఎం సడలింపు జరిగింది కాబట్టి తక్షణమే 100% రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదే విధంగా ఈనాడు రైతుల ఆత్మహత్యలు ఏవైతున్నాయో సార్ నేను డిబేట్ చేయట్లేదు సార్. ఈనాడు రైతుల ఆత్మహత్యలు ఏవైతున్నాయో 2014-15కు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక నివేదిక ఇస్తే ఈ దేశంలోనే 2వ స్థానంలో 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలోనే 2వ అత్యధిక ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా నివేదిక ఇచ్చింది. మొత్తం ఇప్పటి వరకు దాదాపుగా 2,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రైతాంగ కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని జీవో ఇస్తే ఇప్పటి వరకు 40 కుటుంబాలకు మాత్రమే వెంకటరెడ్డి గారు మీ దగ్గర మేము ఇక్కడ టైం రికార్డ్ చేసిన లాస్ట్ 1 మినిట్ వెంకటరెడ్డి గారు 1 మినిట్ నేనేం డిబేట్ చేయట్లేదు కదా సార్. మీరు డిబేట్ చేయకుండా 2 గంటలు మాట్లాడతారా సార్? మీరు 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు సార్. 16 నిమిషాలు మీరు చూడండి సార్ సమయం. టైం నేను రికార్డ్ చేసుకుంటున్నా. లాస్ట్ 1 మినిట్. ఇప్పటి వరకు 40 మందికి మాత్రమే 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చిండ్రు. కాబట్టి మిగతా 2,700 మంది రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబం వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఈ నివేదికను ప్రతి గ్రామం ప్రతి కుటుంబానికి సంబంధించిన నివేదిక నా దగ్గర ఉంది. ఈ 2,700 మంది రైతులకు తమరికి ఇస్తున్నాను ప్రభుత్వానికి ఇచ్చి వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, రైతులకు ఏక మొత్తము రుణమాఫీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ 791 కోట్ల రూపాయలు ఇచ్చింది. నేచురల్ కలామిటీ కింద 108 కోట్ల రూపాయలు ఇచ్చింది. మొత్తం వెంకటరెడ్డి గారు మీ డిమాండ్స్ క్లారిటీ ఉన్నది. 2-3 అడిగిళ్ళు వాళ్ళు ఆన్సర్ చేస్తారు. వెంకటరెడ్డి గారు స్పీకర్ సార్ మీ ద్వారా వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ సార్ స్పీకర్ సార్ మీరు ప్లీజ్ చూడగానే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ముందుగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి
ఒకటి గుర్తు చేస్తున్నాం సార్, ఎందుకంటే ఈ లెక్క ప్రకారం ఈరోజు మీరు అధికారంలో రావడానికి ముఖ్య కారణం మీరు మేనిఫెస్టోలో ₹1,00,000 రుణమాఫీ ప్లీజ్ మీకు ఇచ్చిన ఏకకాలంలో చేస్తామని చెప్పి ఆ మాటకు ఆ రోజు తెలంగాణలోని రైతులు, ఎందుకంటే సార్ తెలంగాణ ప్రాంతం దాదాపు 80% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. నాట్ ఈవెన్ సింగిల్ మినిట్. ఐ డోంట్ గివ్. 2 minutes సార్, 2 minutes సార్, చాలా సార్లు ఇచ్చిన ఒకసారి ఒక 2 నిమిషాలు ఇవ్వండి, ఒక 2 నిమిషాలు ఇవ్వండి. మీరు రెజ్యూమ్ చేయండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు రెజ్యూమ్ యువర్ సీట్. చాలా మంచి టైం ఇచ్చినాము. మీరు మాట్లాడదలుచుకున్నది మీ డిమాండ్స్ ఏదో 2-3 చెప్పినారు. ఆన్సర్ తర్వాత క్లారిఫికేషన్స్ అప్పుడు ఏదైనా ఉంటే మళ్ళీ అడుగుదురు. దయచేసి కూర్చోండి. 2 minutes ఇవ్వండి. ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. నో ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. మీరు కూర్చోండి. టైం ఇచ్చేది లేదు. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సార్ మరొకసారి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం సార్, మీరు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతులు ఆ రోజు మీరు చెప్పిన మాటపై, రైతులకు మీరు చెప్పిన రుణమాఫీపై రైతులు నమ్మి మీకు ఓటేయడం జరిగింది సార్. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ మీరందరూ సార్ మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలిసారి మీరు అధికారంలో ఉన్నది రైతుల పుణ్యం సార్. కానీ రైతులు తెలంగాణ వచ్చింది మా బతుకులు బాగుపడతాయని చెప్పి చాలా సంతోషించారు. ముందుగా మాకు ₹1,00,000 రుణమాఫీ ఒకటేసారి జరిగిపోతుంది, చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు కేసీఆర్ అని చెప్పి చాలా సంతోషించారు సార్. కానీ నేటికి కూడా ఆ హామీ అమలు కాకపోవడం నిజంగా సార్ బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం దాదాపు 99% మంది రైతు కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. తెలంగాణ వచ్చి అన్ని వర్గాల వారిని ఈరోజు మీరు ఏదో విధంగా వారిని కోరికలు తీరుస్తున్నారు సార్. కానీ రైతులు ఏం పాపం చేశారు? తెలంగాణ రైతులు ఆ రోజు తెలంగాణ పోరాటంలో ముందున్నారు సార్. తెలంగాణ సాయుధ పోరాటంలో ముందున్నారు. ఎప్పుడైనా తెలంగాణ రైతు ముందు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు ఎక్కువ బాధపడ్డ వర్గం అవుతున్నాయంటే ఈ ప్రభుత్వంలో రైతులే సార్. అది మీరు నమ్మినా నమ్మకమైనా వాస్తవం చెప్తున్నాం. దాన్ని మీరు కావాలంటే మీరు ఏదైనా మా పార్టీలకు వెళ్ళో తెలుగుదేశం పార్టీలకు వెళ్ళో మీ పార్టీలో చేయని వారితో ఒక్క ఎమ్మెల్యేతో రాజీనామా చేసి రైతాంగం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఎన్నికల్లో గెలిచిరండి సార్. మేము ఒప్పుకుంటాం. మీకు రైతులు మీ పక్కన ఉన్నది ఉన్న వాస్తవం చెప్తున్నారు సార్. మీరు ఎక్కువ గణాంకాలు చెప్తలేరు, కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు సార్. ఎందుకంటే కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను నేను, అందుకనే చెప్తున్నాను. మీరు ఒక్క ఎమ్మెల్యే మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు లేచింది సార్, ఆయన డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి సార్. మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు సార్ డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి సార్. డిపాజిట్ తెచ్చుకోండి సార్. మీరు ఒప్పుకుంటే మీరు రైతు ప్రభుత్వం అని సార్. మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి సార్. మీరు ఒప్పుకుంటే సార్. మీరు మాత్రం ఇక మీరు విమర్శించండి సార్. మీరు ఆయనకు డిపాజిట్ వస్తే మీరు మీ ప్రభుత్వాన్ని విమర్శించా మీ టీఆర్ఎస్ ఆఫీసులో వాచ్మెన్ గా పనిచేస్తా సార్. మిర్యాలగూడలో డిపాజిట్ వస్తే టీఆర్ఎస్ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తా. ఎందుకంటే సార్ అక్కడ కృష్ణా వాటర్ సార్ నేను వాస్తవ పరిస్థితులు చెప్తాను సార్. నేను గణాంకాలు చెప్తలేను, సార్. మా మిత్రుడు అన్ని చెప్పారు, మా తెలుగు ఎమ్మెల్యే గారు అన్ని లెక్కలు చెప్పారు. కానీ నేను గణాంకాలు పోకుండా వాస్తవ పరిస్థితులు కొన్ని చెప్తున్నా సార్. అంటే మొదటి మీరు వచ్చిన 2 సంవత్సరాలు కరువు సార్. ఈసారి భారీ వర్షాలు ఎంత నష్టపోయినా మన దగ్గర తెలుసు. ఉన్న వాస్తవాన్ని మాట్లాడుకోకుండా సార్ మనం వేస్ట్. నేను మళ్ళా సేమ్ లెక్కలపోవడం సార్. మీరు ఎక్కువనా
కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు చెప్పినప్పుడు మీరు వినాలి. 2 సంవత్సరాల కరువు సార్ తీవ్రంగా మా నల్గొండ జిల్లాలో 1000 ఫీట్లు వేసిన బోర్లు పడని పరిస్థితి, సాగర్ కెనాలు రిపేరింగ్ మూలంగా సాగర్లో నీళ్లు లేని కారణంగా వారి నేమ్ సార్ తీసుకున్నారు, తర్వాత చేయండి సార్. తన పేరు తీసుకున్నారు కదా. అధ్యక్ష, ఆయన దమ్ముంటే ఆయన రాజీనామా చేయమని నేను రాజీనామా చేస్తా. నేను గెలుస్తానా ఆయన గెలుస్తానా చూడమనండి. నేను కనుక గెలవకపోతే వాళ్ళ కనుక నేను అదే నా పోయినసారి కాంగ్రెస్లో వచ్చిన దాని కనుక నాకు ఎక్కువ మెజార్టీ వచ్చి కేసీఆర్ గారు దయవల్ల మెజార్టీ గెలవకపోతే నేను శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటా. నువ్వు చేయి, నీ దమ్ముంటే చేయి, నువ్వు మానుకో, నువ్వు శాశ్వతంగా నిష్క్రమించడానికి కూడా చెయ్యి. ఛాలెంజ్ సార్